తెల్లబోతున్న ఎర్ర బంగారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లాభాలు వచ్చాయి. ఈసారి లెక్క కొంచెం జాస్తైనా లాభాలు వస్తాయని మురిసిపోయిన ఎర్ర బంగారం రైతుకు చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక లెక్కలన్నీ తారుమారైపోయాయి. కష్టాలు తీరిపోతాయనుకుంటే నష్టాలు ముంచేస్తున్నాయి. గిట్టుబాటు ధర లేక నంద్యాల జిల్లాలో నష్టాల కడలిలో ఊగిసలాడుతున్న మిర్చి రైతులపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మిర్చి పంటకు పెట్టింది పేరు రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లా. ఎర్ర బంగారంగా పేరు పొందిన మిర్చి పంటకి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన గిట్టుబాటు ధరతో రైతులకు లాభాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్ మిర్చి రైతులు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. క్రాప్ ఇన్సూరెన్స్ భారం సైతం రైతుపైనే వేసేసి నడ్డివిరి చేసిన కూటమి ప్రభుత్వం కనీసం మద్దతు ధర ఇవ్వకుండా రైతులతో ఆడుకుంటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో సుమారు 3,730,000 హెక్టార్లలో మిర్చి పంట సాగు చేశారు. ఎకరాకు దాదాపు 2 లక్షల రూపాయల మేర పెట్టుబడి పెట్టి మిర్చి పంటను సాగు చేశారు. కానీ ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరాకు 50,000 రూపాయలకు పైగా నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఆశపడ్డారు సంజామల మండలంలోని రైతులు. దీంతో కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయకపోయినా అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మిర్చి రైతులు.